హాయ్ అండి, అందరూ బాగున్నారా? రోజు చేసుకునే ఇడ్లీ అయినా సరే ఈరోజు కొంచెం స్పెషల్గా చేస్తానండి. అది ఎలాగనేది వీడియోలో చూపిస్తాను. రోజు చేసే కన్నా ఇడ్లీలు మరింత తెల్లగా వచ్చినాయి, మరింత సాఫ్ట్గా, ఇంకా చాలా టేస్టీగా వచ్చినాయండి. చూడండి, ఒక వేలతోటి ఇలా తుంచితేనే విరిగిపోతున్నాయి కదా, చాలా సాఫ్ట్గా వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు అర్థమవుతుందండి. ఇడ్లీ సైజు కూడా మంచిగా పొంగినాయండి, చాలా సాఫ్ట్గా అనిపించినాయి. చేసుకోవడం కూడా చాలా సులువండి. నేను చెప్పే కొన్ని చిట్కాలతో కనుక చేసుకుంటే ఇడ్లీలు ఎవరికైనా సరే చాలా బాగా వస్తాయండి. దీనికోసం ముందుగా నేను 4 గిన్నెలు గుండుపప్పు నానబెట్టుకున్నానండి. హోటల్లోకి కాబట్టి మేము ఎక్కువగా గుండుపప్పే వాడతాము. పొట్టుపప్పు అయితే ఎక్కువ కడుక్కోవడానికి అది టైం ఎక్కువ పడుతుంది కాబట్టి, గుండుపప్పు అయితే కడుక్కోవడం అనేది ఈజీగా అయిపోతుంది కాబట్టి గుండుపప్పుని నేను 4 గంటల సేపు నానబెట్టుకున్నానండి. తర్వాత దీంట్లోకి 1 కప్పు సగ్గుబియ్యం అండి, వీటిని కూడా 4 గంటల సేపు నానబెట్టేసుకున్నాను. చూడండి, ఇవి కూడా మెత్తగా అయిపోయినాయి. ఇవి రెండు కూడా శుభ్రంగా ఒకసారి కడిగేసుకుని గ్రైండర్లో అయితే వేసేసుకుంటాను. గుండుపప్పు నేను నానబెట్టుకునేటప్పుడే ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నానండి. మళ్ళీ ఒకసారి శుభ్రం చేసుకుని గ్రైండర్లో వేసేసుకుంటున్నాను. నేను గ్రైండర్లో వేసి రుబ్బుకుంటాను కాబట్టి పప్పు అనేది నాకు ఎక్కువ అవుతుందండి, డబల్ అవుతుంది. అదే మీరు మిక్సీలో వేసుకుని రుబ్బుకునేటట్లయితే కొంచెం తక్కువగా ఇడ్లీ రవ్వ వేసుకోవాలండి, పప్పు కొంచెం తక్కువ అవుతుంది కాబట్టి. చూడండి, పప్పు అంతా కూడా నేను గ్రైండర్లో వేసేసుకుని తర్వాత దీంట్లోనే నేను పక్కకి వేరే గిన్నెలో నానబెట్టుకున్నాను కదా సగ్గుబియ్యం, అవి కూడా దీంట్లో వేసేసుకుంటాను. సగ్గుబియ్యం నేను పెద్ద సైజులో తీసుకున్నానండి. ఇవి కూడా దీంట్లో వేసేసుకుని రెండు కలిపి కొద్దిగా వాటర్ వేసుకుని దీన్ని మెత్తగా రుబ్బేసుకుంటానండి. ఇలా సగ్గుబియ్యం వేయడం వల్ల ఇడ్లీ అనేది మరింత తెల్లగా వస్తాయండి, ఇంకా చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. కొద్దిగా వాటర్ వేసుకుని దీన్ని మరీ పలుచగా కాకుండా గట్టిగాను కాకుండా కొంచెం జారుడు పిండిలాగా కలిపేసుకోవాలి. అది గ్రైండర్లో పిండి నలిగేలోపు నేను ఇడ్లీ రవ్వ అనేది నానబెట్టేసుకుంటున్నాను. నేను ఇది 1 కప్పు మినపప్పుకి 4 కప్పుల వరకు ఇడ్లీ రవ్వ వేసుకుంటానండి. ఆ కొలతతోటి నేను ఇడ్లీ రవ్వ వేసుకుని కలుపుకుంటాను. ఇడ్లీ రవ్వ కూడా సన్న రవ్వ వేసుకోవాలండి, అలాగైతేనే ఇడ్లీలు అనేవి మనకి మెత్తగా వస్తాయి. 2-3 రకాల క్వాంటిటీ అనేది మనకి దొరుకుతూ ఉంటుంది. దాంట్లో మనము సన్నది తెచ్చుకుంటేనే ఇడ్లీలు అనేవి మనకి చాలా సాఫ్ట్గా వస్తాయండి. చూడండి, పిండి కూడా నలిగిపోయింది. ఈ విధంగా మెత్తగా నలిపేసుకోవాలండి. మెత్తగా నలిగే వరకు కూడా గ్రైండర్లో రుబ్బేసుకున్నాను కదా, దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. నేను ఇడ్లీ పిండి నేను కొంచెం పెద్ద డబ్బాలోకి తీసుకుంటున్నానండి, క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి. అలాగే నేను ముందుగా నానబెట్టుకున్నాను కదా రవ్వ, దీన్ని కూడా శుభ్రంగా ఒక 3 సార్లు శుభ్రంగా కడిగేసుకుని దీన్ని ఇలా పిండి వేసుకుని పప్పులోకి వేసేసుకుంటున్నాను. పిండి రుబ్బేసుకున్నాను కదా, దాంట్లోకి వేసేసుకుంటున్నానండి. చూడండి, ఇలాగా 2 చేతులతో తీసుకుని గట్టిగా ఒత్తేసుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా, దీంట్లో వేసేసుకుంటాను. పిండి అనేది మనము ఎక్కువ లూజ్గా కాకుండా టైట్గాను కాకుండా రుబ్బుకున్నాం కాబట్టి మళ్ళీ దీంట్లో వాటర్ కలుపుకునే అవసరం ఉండదండి, సమానంగా సరిపోతుంది. ఇడ్లీ రవ్వ అంతా కూడా వేసేసిన తర్వాత దీంట్లోకి నేను సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఈ మూతతోటి తక్కువగా 3 మూతలు వేసుకుంటానండి. వేసేసి ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను నైటే కలిపేస్తానండి. పప్పులు అనేవి నేను మధ్యాహ్నం నానబెట్టుకుంటాను. 4 గంటల సేపు నానబెట్టుకుని సాయంత్రం 7-8 ఆ టైంకల్లా ఇవన్నీ కూడా రుబ్బేసుకుని పొద్దుటికి రెడీగా ఉంచేసుకుంటానండి. ఇంకా దీంట్లోకి చట్నీలో కావాల్సిన మిర్చీలు అవన్నీ కూడా నైట్లోనే శుభ్రం చేసుకుని వాటి తొడమలై తీసేసి రెడీగా ఉంచుకుంటాను. చూడండి, పిండి అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇలాగా కలిపేసుకుని దీన్ని మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. పిండి అనేది పొద్దుటికి బాగా పొంగుంటుంది. 1 కప్పు మినపప్పుకి 4 కప్పుల వరకు ఇడ్లీ రవ్వ వేసుకోవాలండి, అలాగైతేనే ఇడ్లీలు అనేవి గట్టిగా రాకోకుండా ఉంటాయి. మిక్సీలో వేసుకునే వాళ్ళు అయితే 1 గిన్నె తక్కువ వేసుకుంటే సరిపోతుంది. పప్పు అనేది కొంచెం తక్కువ వస్తుంది కాబట్టి మిక్సీలో వేసుకుంటేనే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. 1 వాయి ఇడ్లీ అయితే వేసేసి రెడీ అయిపోయింది. తర్వాత ఇంకొక నెక్స్ట్ వాయి కూడా వేసేసుకుంటున్నాను. పప్పు ఒకసారి పిండి అంతా కూడా ఇలా కలిపేసుకోవాలండి. అలాగే
ఇడ్లీ వేసుకునే బాక్స్లో కూడా కొద్దిగా వాటర్ వేసేసుకుని దాన్ని కూడా స్టవ్ ఆన్ చేసుకున్నాను. అది మరిగిపోతూ ఉంది కదా, ఇడ్లీ కూడా వేసేసుకుంటాను అన్ని రేకుల మీదనే. ఇలాగా చేతితోటే వేసేసుకుంటానండి. అన్నీ సమానంగా వచ్చేటట్టుగా వేసుకుంటాను. ముందరే ఇడ్లీ బాక్స్లో వాటర్ వేసి మరగబెట్టుకోవడం వల్ల ఇడ్లీలు అనేవి బాగా పొంగుతాయండి. తొందరగా కూడా ఉడికిపోతాయి, మనకి ఎక్కువ టైం తీసుకోదు. ఇవన్నీ వేసిన తర్వాత 15 నిమిషాలకి ఉడికిపోతాయండి. ఇలాగే ఇడ్లీలన్నీ కూడా అన్నీ ఒకటే సైజు వచ్చేటట్టుగా వేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ నేను పప్పులో ఇంకా వాటర్ ఏమీ కలపలేదండి. అది సమానంగా సరిపోతుంది. నేను నైట్ రుబ్బుకున్న పిండికి ఇంకా ఇడ్లీ రవ్వ కూడా నేను పిండేసి వేసుకున్నాను కదా, దానికి కూడా సరిపోతుందండి. వాటర్ ఇంకేమీ యాడ్ చేయలేదు. ఒకసారి కలిపేసుకుని ఇలా వేసేసుకుంటే సరిపోతుంది ఇడ్లీలు. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా ఇడ్లీలు వేస్తే గనక తొందరగా పని అనేది అయిపోతుందండి. అదే మనము దోశలు వేసినా వేరే పూరి లాంటిది ఏం చేసినా కానీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా, ఇడ్లీలు అనేవి తొందరగా అయిపోతుందండి. నైట్లోనే పిండి రుబ్బి పెట్టుకుంటాం కాబట్టి ఒక వాయి ఇడ్లీ వేసేసుకుని చట్నీ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగ మొత్తం అన్ని రేకులు కూడా వేసేసుకుంటాను. నేను రుబ్బిన పిండి మొత్తం 4 వాయిలు అవుతుందండి. మేమైతే 3 వాయిల వరకు వేసుకుంటాము. మిగిలిన పిండిని సాయంత్రం నేను చిన్న పునుకులు వేస్తాం కదా, దాంట్లో కలిపేస్తాను. ఇడ్లీ బాక్స్ వేసేసి మూత పెట్టేసుకున్నానండి. మంట కూడా మనము హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇడ్లీలు. సిమ్లో పెట్టుకుని కనుక ఉడికించుకున్నామంటే ఉడకవండి. మధ్యలో ఒక్కొక్కటి ఉడకోకుండా మెత్తగా అయిపోయినట్టు అయిపోతుంది. అందుకని బాక్స్ కూడా పెద్దదే కాబట్టి మంట కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. అది వేసేసిన తర్వాత స్టవ్ మీద ఇంకో పక్కనే తర్వాత వేరే స్టవ్ మీద వడలు కూడా వేసేసుకున్నానండి. అవి కూడా కాలిపోయి తీసేసుకుంటున్నాను. ఇడ్లీ అయితే ఒక్కోసారి ఒక వాయికే 20 ప్లేట్ల వరకు వస్తాయండి. పూరీలు వడలు కూడా ఇంకో పక్కనే వేసుకుంటూ ఉంటాను. డబుల్ పొయ్యి ఉంటాయి కాబట్టి ఒక పొయ్యి మీద ఒకటి, ఒక పొయ్యి మీద ఒకటి చేసుకుంటానండి ఈ విధంగానే. మీరు కూడా ఒకసారి ఇడ్లీలో కొన్ని సగ్గుబియ్యం వేసి చూడండి, మీకే తెలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకి చాలా తెల్లగా కూడా వస్తాయి. తిన్నవాళ్ళు ఖచ్చితంగా అడుగుతారండి, దీంట్లో ఏం వేసి చేసావు, ఎలా చేసావని. ఒకసారి మనము 15 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకొని చూసుకుంటే కనుక సరిపోతుందండి. మనము చేతితో కొంచెం గుచ్చినప్పుడు ఇడ్లీలు ఉడకలేదంటే అది మొత్తం కిందకంట వెళ్ళిపోతుంది. అదే ఉడికిందంటే గనక పైన కొంచెం మనకి కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచేసుకుని తర్వాత మనము వేరే ఇడ్లీ బాక్స్ తీసుకునేది ఉంటుంది కదా, దాంట్లోకి అయితే వేసేసుకుంటాను. ఇంకా పొద్దుటే గిరాకీ అయితే స్టార్ట్ అయిందండి, వస్తూ ఉన్నారు. పొద్దుటే అయితే ఇడ్లీలు అయితే ఎక్కువ వెళ్తాయండి. స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, పిల్లలకి అయ్యి పొద్దుటే ఇడ్లీలు తీసుకెళ్తారు. అందుకని పొద్దుటే ఇడ్లీలు ఇంకా బోండాలు వడలు కూడా ఫస్ట్ వేసి పెట్టేసుకుంటామండి. ఫస్ట్ అవి వేసేసుకుని పూరీలు అనేవి కొంచెం లేట్గా చేసుకుంటాము. ఇప్పుడు వాతావరణం కూడా కొంచెం చల్లబడ్డది కాబట్టి ఛాయలు కూడా గిరాకీ కూడా ఇప్పుడు పెరుగుతుందండి. ఛాయలు కూడా వస్తూ ఉన్నారు. కొంతమంది అయితే తింటారు కదా, తింటున్నారండి. కొంతమంది అయితే పార్సల్ తీసుకెళ్తారు కదా. చూడండి, ఇడ్లీ బాక్స్లో ఇడ్లీలు అయితే కొన్ని రేకులు తీసి ఇలాగ బయట పెట్టాను. బయట పెట్టుకుని 1 నిమిషం ఆగిన తర్వాత ఒక ఇడ్లీ బాక్స్లోకి వేసుకుంటే బాగుంటుందండి. లేదంటే వేడి వేసేసామంటే అతుక్కుపోయినట్టు అయిపోతాయి అన్నీ కూడా. వేడి మీద మెత్తగా ఉంటాయి కదా, అందుకని 1 నిమిషం పాటు ఇలా బయట పెట్టుకుని కొంచెం ఆవిరి అనేది చల్లారిన తర్వాత ఒక ఇడ్లీ బాక్స్లోకి అనేవి ఇవన్నీ కూడా వేసేసుకుంటాను. ఇడ్లీలు చూడండి తెల్లగా వచ్చినాయి, బాగా పొంగినాయి కదా. చూడండి, ఇలాగా ఇవన్నీ కూడా ఒక బాక్స్లోకి వేసేసుకుని మూత పెట్టేసుకుంటానండి. ఇడ్లీలు మీరు ఇలా కనుక చేసి పెడితే ఖచ్చితంగా
ప్లేట్ తినేవాళ్ళు 2 ప్లేట్లు తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి. చాలా సాఫ్ట్‌గా కూడా వచ్చినాయి. వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మా హోటల్‌లో చేసే ప్రతి ఐటెమ్ కూడా నా వీడియోస్‌లో ఉన్నాయండి. ఎవరైనా చూడకపోయి ఉంటే గనక చెక్ చేసి చూడండి. థాంక్ యూ.